SMS రిక్వెస్ట్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి మీ సపోర్ట్ని నాకు అందజేయండి. థ్యాంక్ యూ. ఓయ్, కాస్త నా ముచ్చట కూడా వినొచ్చు కదా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను ఇంట్లో చిక్కుడుకాయ అయితే వండాను. ఇది పిల్లలు అస్సలు తినరు కానీ మా ఆయన మాత్రం పిల్లలు తినరు కదా అంటే అస్సలు వినరు. ఫైబరు ఎలాగైనా పెట్టు అంటారు. మహానుభావుడు. అస్సలు వినరు మాట. ఒకసారి అడిగి చూస్తా పదండి. చూడండి టైం ఎంత అయిందో. 1:25 అయింది. తినాలి కదా. హే అన్నం. కొబ్బరి నేను వేయలేదు ఈరోజు, అయిపోయి కొబ్బరి వేయలేదు ఈరోజు నేను. కొబ్బరి అయిపోయింది. తింటావా బుజ్జి? చూడు ఒకసారి స్మెల్ చూడు. వద్దా? స్కూల్ నుంచి రాగానే ఇది ఒకళ్ళేమో స్కూల్ నుంచి రాగానే ఒకళ్ళేమో ఫోన్ పట్టుకుని గేమ్, ఇంకొకళ్ళేమో మ్యాగజైన్లో ఏంటది కలర్స్ వేస్తున్నావా? మొయ్యిరా ఇప్పటి నుంచే బరువు బాధ్యతలు. సరే మరేం తింటారు? ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓకేనా? ఎగ్ ఫ్రైడ్ రైస్ అనగా సరే మరి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తానా. ఎలా చేస్తాను? ఈజీగా సింపుల్గా, అంటే అందరూ చేసేటట్టే చేస్తాను. చూడండి ఒకసారి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ. ఏంటి ఇలా ఎగరిగానే ఇలా ముక్కలు వచ్చి చేతిలో పడతాయి అనుకుంటున్నారా? అంత లేదమ్మా, కష్టపడి చాకుతోటి కోసం తెలుసా. ఏదో స్టైల్గా ఉంటుందని చెప్పి అలా చూపించాం అంతే. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడు ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, రైస్, సాసు అంటే సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ అన్నీ తీసుకుని రెడీగా పెట్టేసుకుందాం. మొట్టమొదట చేయవలసిన పని ఏంటంటే ఇట్లాగా వంటగదిలో పని చేసేటప్పుడు హెయిర్ అయితే అస్సలు లూజ్గా ఉండకూడదు. ఎందుకంటే మళ్ళీ మన వాళ్ళతో తిట్లు తినాల్సి వస్తుంది కాబట్టి. ఓకేనా? ఇలా హెయిర్ అయితే పెట్టేసుకుందాం ఫస్ట్. పెట్టేసా ఓకేనా? ఇప్పుడు బాండి వద్దు, అసలే గ్యాస్ కష్టాల్లో ఉన్నాం కదా, సిమ్లో చేసుకోండి. సిమ్, ఆయిల్, ఇది నా ఆయిల్ క్యాన్ అనమాట. ఓరియో బిస్కెట్ వచ్చింది. నేను వంట చేస్తున్నా కష్టపడి నాకు ఓరియో బిస్కెట్ వచ్చింది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆరెంజ్ బిస్కెట్ వచ్చింది. ఎంతైనా ఈ మధ్య ఉల్లిపాయలు నేను కోయట్లేదు, మా ఆయన కోస్తున్నాడు కదా, అందుకే కళ్ళు చూడండి ఎలా అయిపోయినాయో. హెడేక్ కూడా వచ్చేసింది అబ్బా. మా ఆయన కోస్తున్నాడు అని చెప్పేశాను కదా. ఇప్పుడు దీంట్లోకి మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఎన్ని గుడ్లు అవసరమో అన్ని గుడ్లు కొట్టుకోసుకోండి. నేనైతే 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. మీకు ఎంత అయితే అంత తీసుకోండి. సాల్ట్, లైట్గా కారం. ఓకేనా? ఇలా చేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ రైస్కి అయితే సరిపోతుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని సంవత్సరాల నుంచి వంట చేసిన అనుభవం నాకున్నా కూడా ఇదొక వంటగదిలో ఎదురయ్యే అదొక రకమైన యుద్ధం నాకు అంతే. ఇక్కడ నేను ఆనియన్స్ కొంచెమే వేసుకుని కొంచెం ముచ్చుకున్నా. ఇవేంటంటే రైస్ అయిపోయిన తర్వాత పైన చల్లుకుని తింటాకి సూపర్ ఉంటుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి వేగిపోయినాయి కదా. ఇప్పుడు బౌల్లోకి తీసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అదైతే వేసేద్దాం. పిల్లలు తినరు అని నేను ఇక్కడ వెల్లుల్లి అయితే యాడ్ చేయలేదు. మీరైతే మాత్రం చిన్న చిన్న ముక్కలు వెల్లుల్లి ముక్కలు కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు చూపించడానికి నాకు చెప్పాలి చూడండి. చేతి మీద పోండబ్బా.
నాకు ఓసిడి స్టార్ట్. ఒక మెతుకు పడింది ఇక్కడ ఎక్కడో. ఓసిడి స్టార్ట్. ఆగండబ్బా, ఎత్తుక్కుని మళ్ళీ ఆన్ చేస్తా కెమెరా. ఆగండబ్బా. ఎక్కడ పడిందబ్బా. ఆ తర్వాత నేనైతే కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, గరం మసాలా అయితే వేసి రైస్ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే ఈ మసాలాలన్నీ బాగా వేగితే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు వెనిగర్. అబ్బా ఏదో ఊరికనే ట్రై చేశాను అబ్బా, అందరూ అంటున్నారని. నిజంగానే అలా ట్రై చేస్తేనే వచ్చింది. నాకు ఎలాంటి అలవాట్లు లేవు. దయచేసి డెసిషన్స్ ఏదో పెట్టేసుకోకండి. అమ్మా అబ్బా అయ్యా ఇలాగేం పెట్టుకోకండి. ఏదో టీవీలో అక్కడ ట్రై చేస్తారు కదా అని ఇది కూడా అలాగే ట్రై చేద్దామా? నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. మనది కుకింగ్ ఛానల్ కాదు కదా, అందుకే సింపుల్గా చెప్పేస్తా. ఏముందబ్బా, తర్వాత సోయా సాసు, వెనిగరు, చిల్లీ సాసు వేసేసాను. తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, ఆ ఎగ్ కూడా వేసేసాను. మొత్తం కలిపేస్తే ఫ్రైడ్ రైస్ అయిపోయింది. ఈ మూడింటికి కలిపి కనీసం 200 కూడా అవ్వబ్బా. కాకపోతే మా వాళ్ళు వీటిని కూడా దుబారా అంటారు. కానీ ఈ ఒక్కసారి 200 పెట్టి కొనుక్కోవడం వల్ల నేను ఎన్నోసార్లు మా పిల్లలకి స్నాక్స్ చేసి పెడతాను. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడం మర్చిపోకండి. ఎగ్ ఫ్రైడ్ రైస్కి స్పెషల్ టేస్ట్ అయితే ఇస్తుంది కొత్తిమీర. చాలా రుచిగా ఉంటుంది. అది మాత్రం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? ఇప్పుడు చాలాసేపటి నుంచి పిల్లలు అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి వేడిగా తీసుకువెళ్ళి చక్కగా తినిపించేస్తా, ఓకేనా? స్టార్టింగ్లో కొంచెం ఆనియన్స్ అయితే ఉంచుకున్నాం కదా, ఇప్పుడైతే దాని మీద చక్కగా ఆనియన్స్ వేసుకుని శుభ్రంగా తినేద్దాం, ఓకేనా? వాహ్, నేను చేయటం బాగోకపోవటమా? సమస్య లేదు, సూపర్గా ఉంది. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసేసేయండి. పిల్లలకైతే కడుపు నిండా తినిపించేశాను. ఎందుకంటే తినకుండా ఉంటే వాళ్ళకి నీరసం వచ్చేస్తుంది కదా. ఏదో ఒకటి ప్రస్తుతానికి పెట్టేసి తర్వాత వాళ్ళకి అలవాటు చేయటమే నెమ్మదిగా. ముందు ఇష్టంగా తిననిస్తే మన మాట విని కష్టాన్ని అలవాటు చేసుకుంటారు. నేను ఇది ప్రిపేర్ చేసుకుని వచ్చేలోపు ఇల్లు మాత్రం పెంట చేసి పెట్టి వదిలిపెట్టారనమాట. పిల్లలంటే అంతే కదా, హాఫ్ డేస్ ఇప్పుడే ఇలా ఉంటే రేపు సమ్మర్లో పరిస్థితి ఏంటి, వామ్మో. సరే మరి, వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.